కేరళలో హేమ కమిటీ రిపోర్ట్ ఇప్పుడు కేవలం అక్కడ మాత్రమే పరిమితం కాలేదు. సౌత్తో పాటు ఇటు బాలీవుడ్లో సైతం ఆందోళన కలిగిస్తోంది. మలయాళ సినిమా పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితులపై హేమ కమిటీ ఇచ్చిన రిపోర్ట్తో ఒక్కసారిగా సినిమా నటుల్లో భయం మొదలైంది. ఆ తరువాత తమిళ సినిమా పరిశ్రమలో సైతం వేధింపులు ఉన్నాయని సీనియర్ నటి నిర్మాత కుట్టి పద్మిని వ్యాఖ్యలు చేశారు. కొంతమంది తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడిన సందర్భాలు కూడా ఉన్నాయని ఆమె చెప్పుకొచ్చారు. ఇక తాజాగా సీనియర్ నటి రాధిక ఈ రిపోర్ట్పై కీలక వ్యాఖ్యలు చేశారు. చిత్ర పరిశ్రమలో మహిళలకు ఇలాంటి పరిస్థితి ఎదురుకావడం అనేది బాధాకరమన్న ఆమె 46 ఏళ్ల నుంచి తాను ఈ పరిశ్రమలో ఉన్నా అని, అన్ని చోట్ల ఇదే విధమైన సమస్యలు మహిళలకు ఎదురవుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఒక సినిమా షూట్ కోసం తాను కేరళ వెళ్ళినప్పుడు ఎదురైన ఒక ఘటనను ఎప్పటికీ మరిచిపోలేనని, తాను షూట్ కంప్లీట్ చేసుకుని వెళ్లే సమయంలో సెట్లో కొందరు మగాళ్ళు కూర్చుని ఫోన్లో ఏదో చూస్తూ నవ్వుకుంటున్నారని అన్నారు. వాళ్ళు వీడియో చూస్తున్నారని అర్థమైందని, ఆ తర్వాత ఒక వ్యక్తిని పిలిచి ఏం చూస్తున్నారని అడిగితే క్యారవాన్లో సీక్రెట్ కెమెరాలు పెట్టి మహిళల ప్రైవేట్ వీడియోలు షూట్ చేసి వాటిని ఫోన్లో చూస్తున్నారని తనకు అర్థమైందని, క్యారవాన్లో ఏమైనా కెమెరాలు పెడితే మాత్రం ఖచ్చితంగా బుద్ధి చెప్తా అని ఆ టీంకు తాను వార్నింగ్ ఇచ్చినట్టు ఆమె గుర్తు చేసుకున్నారు. ఆ ఘటన తర్వాత తనకు క్యారవాన్ వాడాలంటే భయం పట్టుకుందని ఆమె చెప్పుకొచ్చారు. క్యారవాన్ అనేది హీరోయిన్లకు చాలా అవసరమని, అలాంటి చోటున కూడా ఆ విధంగా చేయడం తనను భయపెట్టిందని అన్నారు.